ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడి భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మూడో యుద్ధం పట్టుకో పట్టుకో. ఫ్రెండ్స్ చెప్పురి మీరే మీకు కేటాయించిన జంబో ప్యాంట్స్ ని ధరించి కదులుతూ ఓకే అర్థమైంది సేకరిస్తారు. వారు యుద్ధంలో గెలిచి హైయెస్ట్ స్కోర్ ని సాధిస్తారు. ఏదో బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. మీరు మరి ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వరు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. తీసుకో మీరు ఎట్లాగా తీసుకుంటారా చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి చెప్పేవాళ్ళు లేకపోవడం. అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అనో టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. అందరికి ఈక్వల్ ఛాన్స్ ఇస్తొచ్చాయి. మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ? కూర్చుంటున్నాడు నిలబడుతున్నాడు. అసలు తను ఎక్కువ కమెంట్ చేస్తున్నాను. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? దారులకు ఇస్తున్న నాలుగో యుద్ధం పట్టు వదలకు. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక పైనుంచి ఎంత గొప్పగా ఆడాలన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపాలన్నదే ముఖ్యం. పైనుంచి కిందకు పడుతున్న మీ రోప్ మొత్తం పూర్తిగా కిందకు పడకముందు సరైన విధంగా పూర్తి చేసి కిందకి వస్తున్న మీ రోప్ ని 2 చేతులతో తీసుకుని కష్టం బ్రో మరి యుద్ధంలో గెలిచి హైయెస్ట్ స్కోర్ సాధిస్తారు. ఓకే అర్థమైంది. స్ట్రైట్ గా పెట్టకపోతే అవుట్ చెప్పేసి చెప్పాను, ఇద్దరు అవుటే. నువ్వు కూడా అవుట్. స్ట్రైట్ లేదు కదా నువ్వు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. నీది బెండ్ ఉంది, నేను వార్నింగ్ అవును. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్పు. నీకు తెలియదురా ఎలుముద్రరా, ఎందుకురా చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకో. నామినేషన్స్ నుంచి బయటపడి ఫైనలిస్ట్ అవ్వడానికి నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఈసారి ఒకరిని కాదు ఇద్దరిని తర్వాత జరగబోయే యుద్ధానికి ఆ ఇద్దరు పేర్లు చెప్పండి. లడ్డుల ప్లాన్ లోనైనా ఇంకా మీరు ప్లాన్ అంటే నేను మొత్తం ఇట్లా నాకు ఓటేసారు, నేనేం మాట్లాడలేదు. ఇంకా డైలీ నాకే ఓటేస్తే ఇంకా నేనేం చేయలేదు. పుట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మీరు రైస్ లో ఉన్నారు ఇట్లా నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ ఆట ఆడేమో కదా, ఎంకరేజ్ చేస్తాం. నాకు ఫస్ట్ ప్రతిదానికి మేము ముందుకుంటామని మీరే ముందుకుంటే ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. మీరు గెలిస్తే ఇప్పుడు నువ్వు అడగవా? నువ్వు గెలిస్తే కూర్చుంటావు, అలా అడగని నువ్వు కూర్చుంటావు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా అనిపిస్తున్నానా ప్రతిసారి టార్గెట్ చేయడానికి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు అర్థం కావట్లేదు, అక్కడ కూర్చొని ఉండిపోతున్నారు. ఏదో పని చేయడానికి రిక్వెస్ట్ చేయండి. మై చాయ్ మై ఒపీనియన్ మై ఫీలింగ్ మై ఐ నో. అంత కష్టపడి ఆడొచ్చాడు, అక్కడ వరకు ఉన్నాడు. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి. అంత ఆవేశం ఏమిటండి నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి? అసలు ఆ వెధవల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా